ఆ చైర్మన్ కి మనకి గొడవలున్నా అన్న విషయం, మనం అంటే అతనికి నచ్చదన్న విషయం విష్ణుకు తెలీదా బావా? ఎందుకు తెలీదు? తెలుసు కదా. తెలుసు కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే తప్పెవరిది? చెప్తున్నాను కదా, విష్ణుని తెలివిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తన వైపుకి తిప్పుకుంటున్నాడు ఆ చైర్మన్. దానికి కారణం ఓ విధంగా ఆ చైర్మన్ కూతురు కీర్తిని. గతంలో కూడా విష్ణుగాడు ఆ చైర్మన్ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే తెలిసింది. అడిగితేనేమో ఆ అమ్మాయి నా ఫ్రెండ్, అందుకే తిరుగుతున్నాను అన్నాడు. అందుకే ఆ చైర్మన్ ఇప్పుడు ఆ కూతురుని అడ్డం పెట్టుకుని ట్రాప్ చేస్తున్నాడని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అయితే తప్పు నీది బావా. నేనేం తప్పు చేశాను? విష్ణు చైర్మన్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, అతని ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతున్నాడు అనుకున్నప్పుడు ఆ విషయం మీ అన్నపూర్ణ అత్తమ్మకి చెప్పాలి కదా. అప్పుడైనా నువ్వు చెప్పుంటే విష్ణుని మందలించేదో, లేదంటే చైర్మన్ ఎలాంటి వాడో అర్థమయ్యేలా చెప్పేది. ఇంతవరకు వచ్చేది కాదు కదా. అప్పుడు చెప్పకపోవడానికి కారణం ఉంది వేదా. ఆ చైర్మన్తో చేరినప్పటి నుంచి విష్ణు మాట తీరు మారిపోయింది. అత్తయ్యని మావయ్యని ఎదిరించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ విషయం అత్తయ్యకి చెప్తే అత్తయ్య ఖచ్చితంగా విష్ణు నిలదీస్తుంది, కేకలు వేస్తుంది. ఆ కోపంతో విష్ణు తెగించి మాట్లాడితే అప్పుడు బాధపడేది అత్తయ్యే కదా. విష్ణు చేసిన పనికి ఇప్పుడు మాత్రం ఆవిడికి బాధ కలగట్లేదంటావా? నా ఆలోచన అది కాదు వేదా. ఆ చైర్మన్ మాటలు విని విష్ణు ఈ బిజినెస్ ని పాడు చేసుకుంటే అప్పుడు కష్టం రెండేళ్లకి బావా. రెండేళ్లకా? విష్ణు హోటల్ పెట్టించడం కోసం ఆ ఇంట్లో బంగారం అమ్మారు, డబ్బు తెచ్చారు. ఆ ఇంటి మీద బ్యాంకు లోన్ కూడా తెచ్చారు. తేడా వస్తే నష్టం రెండేళ్లకంటావేంటి? అదే బావా, ఆ ఇంటికి నష్టం జరిగితే నాన్న కష్టం వచ్చినట్టే కదా. ఆయన కష్టం వస్తే ఆ కష్టం మాది కూడా కదా. అయినా అలాంటి కష్ట నష్టాలు ఏవి రాకుండా ఉండాలనే కదా మా నాన్న తెలివిగా ముందు ఆలోచించి నిన్నిక్కడ పెట్టాడు, నీకు పార్ట్నర్షిప్ ఇచ్చాడు. మీ తెలివితేటల ముందు ఆ చైర్మన్ ఎంత బావా బచ్చాగాడు. వదిలే, అయినా నేను నీకు తోడుగా ఉంటాను కదా, చూసుకుంటాను. అబ్బా, ఇప్పటికీ నవమోహం వచ్చేసింది. ఇది ఇలాగే మెయింటైన్ చెయ్యి. ఏమే నిర్మల, అన్నపూర్ణ ఎక్కడా? ఇక్కడే ఎక్కడ ఉండాలమ్మా. ఏదో మూల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? నా కొడుకు అని నెత్తి మీద పెట్టుకుంది కదా. వాడు తప్పులు చేస్తుంటే వెనకేసుకొచ్చింది, అలిగితే బ్రతిమిలాడింది, అడిగాడు అని ఇంత పెద్ద హోటల్ పెట్టించింది. ఇన్ని చేస్తే చీపిరి పుల్లని పడేసినట్టు పక్కన పడేశాడు. ఏడవక ఏం చేస్తుంది? ఓహో, అది బాధపడుతుంటే నువ్వు ఆనందపడుతున్నావన్నమాట. ఒకరి కష్టాన్ని చూసి ఆనందపడే మనస్తత్వం కాదు నాది. ఏమైనా పెంపకాన్ని బట్టే ఉంటుంది. నా పెంపకంలో పెరిగిన వేద ఎలా ఉంది, ఆవిడగారి పెంపకంలో పెరిగిన విష్ణు ఎలా ఉన్నాడో చూస్తున్నారుగా. ఏంటి పెంపకం అంటున్నారు? అబ్బే ఏం లేదు వదినా. ఏం లేదంటావేంటి? నీ పెంపకం వల్లే నీ కొడుకు ఇలా తయారయ్యాడు అంటుంది. నేనేమీ నిన్ను ఎత్తి పొడవాలి అని అనడం లేదు. కన్నతల్లిని కాదు అని ఎవరో పరాయి వ్యక్తులతో ఓపెనింగ్ చేయిస్తే ఎవరైనా ఇలాగే అంటారు. నిజమే, పిల్లల మీద పెంచుకున్న ప్రేమ కన్నవాళ్లని ఒక్కోసారి గుడ్డివాళ్లని చేస్తుంది, తప్పులు కూడా చేయిస్తుంది. అయినా ఎవరిని ఎలా సరిచేయాలో నాకు తెలుసు. మా గురించి నువ్వేం బాధపడకు. ఇంతకీ వేద ఏది? తనతో పాలు పొంగించాలనుకున్నాం కదా. అన్నితో మాట్లాడతానని వెళ్ళింది అత్తయ్య. యువతల పాలు పొంగించే టైం అవుతుంటే అవతల వాడితో ఏం మాట్లాడుతుందే? వెళ్ళి తీసుకురా. పదండి. ఛేదించు, దించు చెయ్యి. ఇలా రెచ్చిపోతేనే ఒకసారి మీ అమ్మ చెంప పగలగొట్టాను. వేదాతో పాలు పొంగిస్తుందా? నేనుండగా అదెలా జరుగుతుందో చూస్తాను.
సార్ ఇవాళ మా వాడు వంటలు చేసుకునే చెఫ్ కాదండి, హోటల్లో 20% పార్ట్నర్షిప్ ఉన్న ఓనరు. కాబట్టి మీరు చెప్పినట్టు మా వాడికి మీరు అమెరికా సంబంధం ఒకటి చూసి పారేస్తే. నువ్వేమడిగినా మా బావ చేస్తున్నాడు, కానీ మా బావ చెప్పింది నువ్వేం చేస్తున్నావని. ఎంత మాట! ఏం చేయకపోవడం ఏంటి? ఆయన ఏమడిగాడు? ఆ రెండేళ్ల మధ్య కుంపటి పెట్టరా అన్నాడు. కోటయ్య అంటేనే కుంపటి, కుంపటి అంటేనే కోటయ్య. ఆల్రెడీ అన్నపూర్ణకి లలితకి మధ్య అగ్గిరగ్గిలు చేశాగా. నీ మాటలు అన్నపూర్ణ వింటుందా? చీచి 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 చీ. అసలు నన్ను గాని నా మాటలు గాని పట్టించుకోదండి. కానీ ఎదురింట్లో ఉందిగా పిచ్చి మొహం మా లలితమ్మ, ఆవిడ మాత్రం బాగా తలకెక్కించుకుంటుంది. అన్నపూర్ణ తన కొడుకుని నెత్తికెక్కించుకుంటుంది, నీ కూతుర్ని మాత్రం పరాయి వాళ్ళని చూసినట్టు చూస్తుంది. మీ ఆయన కూడా అన్నపూర్ణ అంటేనే లైకింగ్ ఎక్కువ అంటూ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆ సందర్భాన్ని నాకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాను. ఏమండే చెదపురుగులు ఏంటి, చెదపురుగులు బయటికి కనిపించకుండా చెట్టును తొలిచేసినట్టు లలితమ్మ బుర్రనే తొలిచేస్తున్నాను. సార్ మీరు అలా ఓపికగా ఉండండి. కొన్ని రోజుల్లోనే ఆ లలితమ్మ ఆ ఇంటిని ఖాళీ చేసేసి వీళ్ళందరినీ వదిలేసి వీళ్ళ కనిపించకుండా కూతురు తీసుకుని వెళ్ళిపోకపోతే అప్పుడు అడగండి సార్. అది జరగని, అప్పుడు నీ పని కూడా అయిపోతుంది. బావా బావా, వీడొకడు విఐపీలతో మాట్లాడుతుంటే మధ్యలో వస్తాడు. బావా ఏంటి? అక్క పిలుస్తుంది. వస్తున్నా. సార్ ఫ్యామిలీ కాలింగ్ సార్, నేను మళ్ళీ వచ్చి కనపడతాను. పదండి డాడీ వెళ్ళిపోదాం. అదేంటి కీర్తి, అప్పుడే వెళ్ళిపోదామంటావేంటి? ఇంకా ఇక్కడే ఎందుకు ఉండాలంట? అంకుల్ కాసేపట్లో వంట స్టార్ట్ అవుతుంది, ఫుడ్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ మీరే టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉందో చెప్పాలి. మాకేం అవసరం లేదు. ఏమైంది కీర్తి? ఆ వేదతో పాలు పొంగిస్తారంట కదా. వేదతోనా? అవును డాడీ, వేదతో పాలు పొంగించాలని చెప్పేసి అన్నపూర్ణ గారు చెప్తుంటే విన్నాను. వేద అంటే ఈ ఇంటి ఆడపిల్లమ్మా, కాబట్టి తనతో పాలు పొంగించాలనుకుని ఉంటారు. అందులో తప్పే ఉందమ్మా. వాళ్ళు చేసింది వాళ్ళకి కరెక్టే అనిపించొచ్చు, కానీ ఆ వేద నాకు శత్రువు.